తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ప్రత్యేకంగా ఉదయం రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత రాత్రి ఆదిలాబాద్లో 9.2, మెదక్లో 11.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హనుమకొండలో 13.5, రామగుండంలో 14.2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో 15.6, నల్గొండలో 16 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. 2 రోజులుగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.7 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ గ్రామాలను చలి వణికిస్తోంది. రానున్న రోజుల్లో జిల్లాలో శీతల గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, నిర్మల్ జిల్లా కుంటాలలో 10 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారంలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాబోయే 3 రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, గుడ్ మార్నింగ్ షాహిదా. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుందని చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. ముఖ్యంగా డిసెంబర్ మాసం ప్రారంభంలోనే అంటే నవంబర్ మాసంలో కూడా చలి తీవ్రత పెరిగింది. దీంతో ఇప్పటికే సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్ తోటి అయితే ఇటు రాష్ట్రంలోనే ఒక చర్చనీయాంశంగా మారింది. దీంతో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు అర్లీటీ ప్రాంతంలో 9 డిగ్రీలుగా నమోదైంది. అదేవిధంగా సిర్పూరియు, జన్నారం, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలలో ముఖ్యంగా చలి తీవ్రతతో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇటు సిర్పూరియు ప్రాంతంలో అయితే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో అయితే మరింతగా చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు మండలాలలో నమోదైనాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. తెల్లవారుజామున మంచు కురుస్తుంది. గిరిజన ప్రాంతాలలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇటు గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులకైతే తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. చలితో ఉదయం పూటనే లేవాల్సి వస్తుంది. వారి స్నానాలకైతే చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇటు విద్యార్థులు అయితే పేర్కొంటున్నారు. దీనికి సంబంధిత అధికారులు వెంటనే ఏర్పాటు చేయాలని. రోడ్లపై విజిబిలిటీ ఎలా ఉంది? ఫాగ్ పరిస్థితి ఏంటి? ఓకే షాయిదా, ఏదైతే ఇప్పటికే పొగ మంచు కారణంగా అయితే ఇటు వాహనదారులకైతే ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 7 అయినా కూడా వాహనదారులు అయితే వారి హెడ్ లైట్ వేసుకొని వాహనాలకు సంబంధించి రోడ్లపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇటు పొగ మంచు కారణంగా అయితే అసలు విజిబిలిటీ సరిగా లేదని అయితే ఇటు వాహనదారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఇటు పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించిన హెచ్చరికలు అయితే జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి, ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవాలని అయితే ఇది పోలీస్ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి 4 ఎస్పీలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 4 ఎస్పీలు కూడా ఇప్పటికే అన్ని స్పెషల్ డ్రైవ్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణాలు ఉదయం అంటే 10 దాటిన తర్వాతనే పెట్టుకోవాల్సింది కానీ ప్రజలనైతే కోరారు. దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు అయితే చేపట్టారు. అయితే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? అసలు ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. దీనికి సంబంధించి ఇటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్న కొంతమంది అధికారులు కూడా ఇప్పటికే పేద ప్రజల కోసం అయితే ఇటు చలి తీవ్రత ఉన్న ప్రాంతాలలో అయితే ఇప్పటికే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అయితే చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో కొన్ని ఇటు సిర్పూరియు కానీ ఇటు
సిరియాని గిన్నెదరి ప్రాంతాలలో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. దీంట్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతం ఇటు సిరియాని మంగి గాని ఇటు సిరిపురి ప్రాంతాలలో అయితే 9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే అధికారులు అయితే పేద ప్రజల కోసం ప్రత్యేకంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. రానున్న రోజుల్లో ఇంకా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అయితే ఇప్పటికే అధికారులు అయితే అక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వారు చలి నుంచి ఉపశమనం పొందడానికి అయితే చలి మంటలు వేసుకొని అయితే సేద తీరుతున్నారని చెప్పొచ్చు సాయిదా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.